హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చాందినీస్ వరల్డ్. ఇక్కడైతే సెమీ ప్లాజో అనేది స్టిచ్ చేస్తున్నానండి. నా వే ఆఫ్ స్టిచ్చింగ్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ చున్నీకి అయితే అంచులు కుడుతున్నాను అనమాట. సేమ్ కలర్ కదా థ్రెడ్, అందుకని చెప్పేసి ఫస్ట్ అంచులు అయితే కుట్టేసి పక్కనేస్తున్నాను. ఈ సెమీ ప్లాజో వచ్చేసి మంచిగా నీట్గా కటింగ్ అయితే ఫినిష్ అయిపోతే ఒక 10 మినిట్స్లో అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు అండి. హిప్కి అయితే ఎలాస్టిక్ వేస్తానమాట నేను, గ్యారంటీగా. కస్టమర్ చాయిస్ అనమాట అది, వాళ్ళు ఎలా చెప్తే అలా. వీళ్ళైతే ఎలాస్టికే ప్రిఫర్ చేశారు. సో చున్నీ అయితే అయిపోయిందండి. ఇక్కడ ప్యాంట్ అండి. ఈ ప్యాంట్ అయితే నేను 10 మినిట్స్లో స్టిచ్ చేసేస్తానండి. సెమీ పటియాలు అయితే 15 మినిట్స్ పడుతుంది. ఫస్ట్ కటింగ్ అయితే నీట్గా చేసేసుకోవాలన్నమాట. సో కింద లెగ్ హోల్ అనేది నేను 1 ఇంచ్ వదులుతానండి. సో అవైతే ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేస్తున్నాను. మళ్ళీ కిస్తా పాయింట్ అండి ఇది. కిస్తా పాయింట్ని వచ్చేసి ఇట్లా ఫోల్డ్ చేసేసి స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే పోగులు రాకోకుండా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను ఇక్కడ కిస్తా దగ్గర అయితే ఇలా వేస్తానండి. ఇంకొక వైపు కూడా సేమ్ అలానే ఈక్వల్గా పట్టేసుకునేసి కిస్తా అనేది ఇలా షేప్ తీసేసుకుంటామండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఫినిషింగ్ కానీ నేను కుట్టే విధానం కానీ మీకు నచ్చినట్టయితే ఫుల్ వీడియో కటింగ్ వీడియో పెట్టమన్నా కూడా నేను పెడతానండి. మీకు ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా స్లోగా పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయమన్నా చేస్తానండి. ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు. ఇక్కడ అనేది 2 లెగ్స్ని వచ్చేసి ఇలా ఈక్వల్గా పట్టేసుకునేసి ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తున్నామండి. మనమైతే ఫినిషింగ్లో అయితే ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వమండి. ఈచ్ అండ్ ఎవ్రీ కూడా మనం మెజర్తోనే స్టిచ్ చేస్తామన్నమాట. నేను ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ అండి అలా ఎక్స్ట్రా వదులుతానమాట. అలా చూసుకునేసేసి ఈక్వల్గా వచ్చేటట్టు అయితే నేను గ్యారంటీ స్టిచ్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ స్టిచ్ కూడా నేను డబల్ స్టిచ్ చేస్తానండి. అంటే వాళ్ళు ఇచ్చిన క్లాత్ అయితే యూస్ చేసి వాళ్ళ క్లాత్ పోయినా కూడా మన స్టిచెస్ అనేది పోకూడదు అనమాట. అంత మెయింటైన్ చేయాలన్నది నా ఒపీనియన్ అండి. మన స్టిచ్చింగ్లో అయితే ఎలాంటి మిస్టేక్స్ లేకోకుండా తప్పకోకుండా అయితే చేస్తానండి. ఇక్కడ హిప్ అనేది చూసుకోవాలన్నమాట. హిప్ నేను ప్రతి ఒక్కరికి కూడా మెజర్ తీసుకుంటానండి, బాడీ మెజర్ అయితే తీసుకుంటాను అనమాట. నా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా నాకు మంచిగా సపోర్ట్ ఇస్తారు. సో వాళ్ళ చాయిస్తోనే నేనైతే ఎలాస్టిక్ వేస్తున్నాను. మీకు ఇంకా క్లియర్ వీడియో ఈచ్ అండ్ ఎవ్రీ మెజర్స్ కానీ బాడీ మెజర్స్ కానీ స్టిచ్చింగ్ వీడియోస్ కానీ ఇలా కటింగ్ వీడియోస్ కానీ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఎలాస్టిక్ అయితే ఇలా వేసేస్తున్నానండి. చాలా ఈజీ మెథడ్లో టిప్స్ కూడా నేను షేర్ చేస్తానండి మీకు. ప్యాంట్కి అయితే ఫైనల్గా ఇట్లా ఎలాస్టిక్ అయితే వేస్తున్నామండి. హిప్కి అయితే ఫస్ట్ పోగుళ్ళు పోకోకుండా ఒక ఫోల్డ్ చేసేసి మనం ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి ఇక్కడ. ఆ తర్వాత దానికి కూడా ఫస్ట్ ఈక్వల్గా పట్టేసుకునేసి ఎలాస్టిక్ని ఒక మార్క్ అనేది చేసేసుకొని కిస్తా టు కిస్తా అండి అట్లా కొద్దిగా రఫ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇంకా మిడిల్ అంతా ఎలాస్టిక్ లాగుతూ ఇలా అయితే కంప్లీట్గా ఎలాస్టిక్ అయితే వేసేస్తామండి. ఎలాస్టిక్ అయితే కదలకోకుండా అయితే మిడిల్లో ఇంకొక స్టిచ్ అనేది వేసేస్తున్నామండి. ఫైనల్గా అయితే సెమీ ప్లాజో ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. నా స్టిచ్చింగ్ ఎలా అనిపించిందో మీకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాందినీస్ వరల్డ్ అనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.